వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. లోకల్ ఏఎంసీ క్లస్టర్ మాజీ టౌను ఏమైతే చెప్పారో పెట్రోల్ డీజిల్ సేవ్ చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు మహానాడు కూడా వర్చువల్గా జరుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానమంత్రి ఏమైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా మన ముఖ్యమంత్రి వర్యులు కూడా అదేవిధంగా ఏ నియోజకవర్గానికి ఏ క్లస్టర్ ఆ క్లస్టర్లో అక్కడే ఉండి వర్చువల్గా జరుపుకోవాలనే కాన్సెప్ట్తో చేస్తూ ఆయన విజయవాడ నుంచి ఇక్కడ 1875 మంది క్లస్టర్లు ఉంటే అన్నీ కూడా వీక్షిస్తున్నారు. ట్యాబ్ ముందు పెట్టుకొని ఎవరెవరు ఏ విధంగా చేస్తున్నారని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఆయన అన్నీ కూడా స్వయంగానే వీక్షిస్తూ చెప్తూ ఉన్నారు. బాగా జరిగిందని నిన్న చెప్పడం జరిగింది. ఈరోజు కూడా దానికన్నా ఇంకా బ్రహ్మాండంగా జరిగే విధంగా అందరం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఈరోజు రామారావు పుట్టినరోజు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజుకి మనం గుర్తు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా రామారావు పుట్టినరోజు ఈ మహానాడు అనేది మామూలుగా జరుపుకుంటూనే ఉంటాం. కాకపోతే ఈ సంవత్సరం ఈ డీజిల్ పెట్రోల్ ప్రభావం వల్ల వర్చువల్గా జరుపుకోవాల్సిందని కూడా తెలియజేస్తూ అందరూ కూడా సక్సెస్ఫుల్గా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ముస్లిం సోదరులకు కూడా బక్రీద్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. వెరీ గుడ్. శ్రీ రామ్మోహన్ నాయుడు గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు కేశవంత. మూడవ తీర్మానంలోకి అడుగు పెడుతున్నాం. రామారావు గారు చైతన్య రథం కదిలిస్తుంటే ఆ ప్రాంతాలలో ఆ చైతన్య రథం కోసం దారి చూపిస్తూ ఈ రోజు అంచెలంచెలుగా ఎదిగి మనకి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టిసిపేట్ చేస్తున్న డెలిగేట్స్ అందరికీ కూడా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.
వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి గురువుల రామకృష్ణ గారి నాయకత్వం. మహానాడిని మన కుటుంబ ఇక్కడికి వచ్చిన విశేష తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు 104వ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆయనకి ఈ 104వ శుభాకాంక్షలు తెలియజేసేటువంటి అదృష్టం నన్ను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 టూర్లు టికెట్ ఇచ్చి 3 టూర్లు ఎన్నికల్లో ప్రజలను గెలిపినందుకు వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఆ మహనీయుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన మొదలు చలచిత్ర నటుడుగా మీకు తెలుసు. అనేక ఉన్నత స్థితిలో నుంచి టాప్ మూవీస్ ఆఖరి రోజుల్లో ఆయన ఫస్ట్ జరిగే నాటికి టాప్ మూవీస్ అని కూడా ఆయన ఎక్కడ కూడా 300 రోజులు 200 రోజులు అని చలచిత్రాలని కూడా కొబ్బరిపల్లి కొండ మహానాడులో భాగంగా వెంకటగిరిలో జరుగుతున్న వర్చువల్ మహానాడులో అనేక మంది వందల మందిలో వచ్చి హాజరవ్వడం జరిగింది. మామూలుగా వెంకటగిరి నియోజకవర్గానికి ఒక క్లస్టర్కి 250 మంది మాత్రమే ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి క్లస్టర్లో కూడా 500 మందికి తక్కువ కాకుండా 500 నుంచి 700 మంది వరకు కూడా క్లస్టర్కి హాజరవడం జరిగింది. అందులో భాగంగానే నిన్న మహానాడు అంటేనే భోజనాలకు ప్రసిద్ధి. ఆ రోజు అన్న రామారావు నందమూరి తారక రామారావు ఏ రోజైతే ఈ కూడు గుట్ట నీడ అనే నినాదంతో ఇచ్చేశారో ఆ రోజు నుంచి కూడా మహానాడుకు పోతే రకరకాల భోజనాలతో వాళ్ళ కడుపు నింపడం జరుగుతుంది అన్న రామారావు గారు. అదే రకంగా అదే కోవకు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారు కూడా భోజనాలు పెట్టడంలో మహా తిట్ట. ఎందుకంటే అతను వచ్చిన రోజు నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో అడుగు పెట్టిన రోజు నుంచి కూడా భోజనం చేయలేని వాళ్ళను లేకుండా ప్రతి కార్యక్రమానికి భోజనం చేసి పోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలతో చేస్తుంటారు. ఎందుకంటే ఇతను చూసి ఆదర్శంగా తీసుకునేదానికి గతంలో అన్నా క్యాంటీన్లు మూసినా కానీ 365 రోజులు దాదాపు అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత ఒక కురుగొండ రామకృష్ణ గారికి దక్కుతుంది. అందులో భాగంగానే ఈరోజు మహానాడు మొదటి రోజు భోజనాల్లో భాగంగా ఒక చికెన్ ఫ్రై, చికెన్ కుర్మా, బగారా రైసు, వైట్ రైసు, సాంబారు, రసము, పెరుగు, పచ్చడి, తాలింపుతో దాదాపు 9 రకాల వంటలతో మొదటి రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదే రకంగా ఈ రోజు రెండో రోజు ముగింపు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా స్వచ్ఛందంగా లైవ్ లో చూపిస్తూ ఈ రోజు కూడా అనేక మంది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకి పెట్టింది పేరు. ఈ మహిళలు ఎక్కువ మంది విలువగా హాజరయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి భోజనం పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఒక అన్నగా ఒక తమ్ముడిగా వాళ్ళ కడుపులు నింపాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు బ్రహ్మాండమైన భోజనాలు కూడా మరలా తిరిగి ఈరోజు చేయడం జరిగింది. ఈ రోజు కూడా చికెన్ కుర్మా, బిర్యానీ, చికెన్ ఫ్రై, ఎగ్, అదే రకంగా బగారా రైసు, వైట్ రైసు, సాంబారు, పెరుగు, రసము, పచ్చడి, ఈ షట్సోపాలైన దాదాపు ఈ రోజు 12 రకాల వంటలతో ఈ వచ్చిన ఆడబిడ్డలకి భోజనం పెట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మా ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి వచ్చిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే ఏమి, పేదవాళ్ళు అయితే ఏమి ఈ కార్యక్రమాన్ని విలువగా ఉపయోగించుకొని ఫోన్ చేసి వాళ్ళ ఇళ్ళకి పోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు పసుపు పండగ రాష్ట్రం అంతా
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా మామూలుగా ప్రతి సంవత్సరం ఇప్పటికి 45 సంవత్సరాల నుంచి ఈ మహానాడు జరుపుతున్నారు. ఈరోజు పండగ వాతావరణం ప్రతి కార్యకర్తకి, తెలుగుదేశం అభిమానులకి, తెలుగుదేశం వీరాభిమానులకి ఈరోజు ఎంతో ఆనందమైన దినం. ప్రతి 27 మే 27, 28, 29 ఈ రోజుల్లో మహానాడు నిర్వహించడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల్లో హైదరాబాదు, తిరుపతి, రాజమండ్రి, కడప ఆ విధంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క దగ్గర జరుపుతూ వస్తారు పండగ వాతావరణం. ఈసారి నెల్లూరు అని చెప్పడం మేమందరం కూడా చాలా ఆనందపడడం జరిగింది. కానీ మోడీ గారు ఇంధన పొదుపు చేద్దామని చెప్పి ఒక మాటతో పిలిపివ్వడం, మా అధినాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు నిర్ణయం, మోడీ గారు నిర్ణయం చెప్పారు. మనం అందరం కూడా పాటిద్దామని చెప్పి డిజిటల్ మహానాడిని ఏర్పరచడం జరిగింది. అయినా కూడా ఎప్పుడు మేము ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మహానాడు చూడటమే. ఇప్పుడు క్లస్టర్ వైజ్గా మా అయితే కుటుంబ సభ్యులం, చిన్న కుటుంబం అనుకోవాలి ఇది. మేమందరం కలిసి 2 రోజుల నుంచి ఈ పండగ వాతావరణంలో చాలా తీర్మానాలు వినడం, పెద్దవారు అందరూ కూడా స్పీచ్ని మేము వింటూ మాకుండే నాలెడ్జ్ ప్రకారం ఒకరొకరు డిస్కషన్ చేసి మంచిదా చెడ్డదా అని చెప్పి మళ్ళీ సాయంత్రం అయితే ఫీడ్బ్యాక్ కూడా అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మేము చర్చించుకొని మంచిదైతే మంచిదని, కాదు మార్పు చేయండి అని చెప్పి మాకు ఈ అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇటు పండగ వాతావరణంలో ఈ వెంకటగిరిలో క్లస్టర్ నెంబర్ 11లో బ్రహ్మాండమంగా జరుగుతుంది. మాకు రేపు ఇంకొక అవకాశం, ఇటువంటి అవకాశం వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే ఈ మార్పు మహానాడు అనేది డిజిటల్ మహానాడు ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం అనుకుంటున్నాం. ఈ మంచి వాతావరణంలో, ఈ పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. నా పేరు మల్లారం బాబు. నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉంటూ ఈరోజు తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించారు. నన్ను ఉపాధ్యక్షుడిగా నియమించారంటే మా నియోజకవర్గం ఎమ్మెల్యే సహకారంతో రాష్ట్ర జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆయన ఆదేశాల మేరకు నేను ఈరోజు పార్టీలో ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ఇంతకు మునుపు మహానాడు అంటే జిల్లాల్లో అట్లా వేరే వేరే జిల్లాల్లో పెడుతున్నారు. ఈరోజు ప్రధానమంత్రి చొరవతో ఆయన ఇంధనం పొదుపు చేయడం కోసం ఏ క్లస్టర్లో వాడవాడల అక్కడే జరుపుకొని తెలుగుదేశం పార్టీ మహానాడు అక్కడే జరుపుకొని పండగ మాదిరి చేసుకోమని ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రతి క్లస్టర్ని పిలుచుకొని అన్ని బడుగు బలహీన వర్గాలందరినీ కూటమిగా చేసుకుని ఒక పెద్ద పండగగా జాతరగా మా క్లస్టర్లలో మేము ఎమ్మెల్యే గారి చొరవతో ఆయన సహకారంతో వాడవాడల ఈ మహానాడిని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము. ఇది తెలుగుదేశం పార్టీ అంటే. అందుకని మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాము, తెలుగుదేశం పార్టీలోనే ఉంటాము. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మా కురుగొండ్ల రామకృష్ణ సూచనల మేరకు తెలుగుదేశం పార్టీలోనే పనిచేసి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పేదల సంక్షేమం కొరకు పనిచేస్తామని తెలియజేస్తున్నాం. మా దళితులము మేము ఎప్పుడు మాకు తెలుగుదేశం పార్టీ అధికారం ఇవ్వకపోయినా పదవులు ఇవ్వకపోయినా ఎప్పుడు మా ఊపిరినంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే ఓటేస్తాం. తెలుగుదేశం పార్టీనే మా కుటుంబ సభ్యుల మాదిరి మేము కొనసాగించుకుంటూ ఉంటాం. కాబట్టి మేము సత్యంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తాం. నా పేరు మోమిడి నరసింహులు. నేను సామాన్య కార్యకర్తగా తెలుగుదేశంలో 25 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం రావటం ఒక దళితుడిగా నాకు పెంచులకొన్న బోర్డు నెంబరుగా ఇచ్చినారు. నన్ను గుర్తించి నేను చేసిన సేవలు గుర్తించి వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు నాకు ఇవ్వటం జరిగింది. నేను ఒక సామాన్య కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య ఓటర్గా కొనసాగించాను. తెలుగుదేశం ప్రభుత్వం నన్ను దళితుడిగా ఎంతో ముందుకు నడిపించింది. కాబట్టి నేను తెలుగుదేశం ప్రభుత్వంలోనే అంటాను.